డియర్ స్టూడెంట్స్, డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మనకి సిసిఎంటి కౌన్సిలింగ్, సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఎంటెక్ ఎప్పుడు వస్తుంది, ఎంటెక్ డీటెయిల్స్ ఒకసారి షెడ్యూల్ చూసేద్దాం. స్టూడెంట్ కొంతమంది అడుగుతున్నారు, మరి షెడ్యూల్ ఏ విధంగా ఉంది. ఈ సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఎందుకంటే సిసిఎంటి ఇస్ ద కామన్ ప్లాట్ఫామ్. 2026 అయితే వస్తుంది, ఇంకా రాలేదు. అప్లై ఫర్ ఎంటెక్ ఎంఆర్క్ బేస్డ్ ఆన్ ద గేట్ స్కోర్ 23, 24, 20. మనకి ఇక్కడ 2024, 2025 అండ్ 2026 ఈ గేట్ రాసిన వాళ్ళు 3 years. మేము రాసినప్పుడు 2 years వ్యాలిడిటీ, ఇప్పుడు 3 yearsకి పెంచారు. ఇక్కడ ఎన్ఐటి, ఐఎస్టి, సిమిపూర్, సమ్ ఆఫ్ ఐఐ, IIITs, CFTs ఫ్రమ్ డీటెయిల్స్ ప్రెజెంట్ రెఫర్ అటాచ్డ్ వెబ్సైట్. ఇది మనకి షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాం. మీరు ఎన్ఐటీలో చేరాలన్నా, అదేవిధంగా IIITలో చేరాలన్నా, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్యూలో చేయాలన్నా సిసిఎంటి ద్వారా మాత్రమే వెళ్ళాలన్న గుర్తుపెట్టుకొని. ఒక ఐఐటి మాత్రం ఇండివిజువల్గా అప్లై చేయాలి. ఐఐసి బెంగళూరు కానీ, ఐఐటీస్ కానీ ఇండివిజువల్గా అప్లై చేయాలి. ఈ సిసిఎంటికి సంబంధించిన షెడ్యూల్ ఒకటి. ఇక్కడ ఐఐఎస్టీ కూడా అప్లై చేయొచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం కూడా హ్యాపీగా. మీకు డబ్బులు ఏం ఖర్చు కావు. ఇది సింగిల్ ప్లాట్ఫామ్ అయ్యి ఉంది. ఇక్కడ షెడ్యూల్ చూసేద్దాం. 2025 షెడ్యూల్ అయితే ఇదైతే సేమ్ ఇదే షెడ్యూల్. ఒక వారం రోజులు అటు ఇటు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ షెడ్యూల్ ఫర్ రెగ్యులర్ 2025 అయితే ఇక్కడ 2026 రావాలి. స్టార్ట్ ఆఫ్ ముందు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు పేమెంట్ 14 మనం మే 20 అంటే మే 2nd వీక్లో వచ్చేస్తుంది. ఇక్కడ 26 అని పెట్టుకుందాం మనం. మరి ఒక 4 రోజులు అటు ఇటు ఉండాలి. మనము బీ ప్రిపేర్ అయి ఉండాలి. సిసిఎంటికి బీ ప్రిపేర్ అయ్యండి. సిసిఎంటి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? త్వరలో సిసిఎంటి కౌన్సిలింగ్ వస్తుంది. ద లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అన్లాకింగ్ అండ్ దీనికి కూడా లాకింగ్ ఉంటుంది. సేమ్ జేఈ లాగా, ఎంసెట్ లాగా, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ లాగా ముందు వెబ్ ఆప్షన్స్ ఇక్కడ జూన్ 2025 వరకు కూడా మరి లాక్ చేసుకుంటాం. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు పేమెంట్, యూపీఐ ఇది వెన్స్డే ఇది ఉంటుంది. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ఫ్రైడే రిజర్వేషన్ ఇష్యూస్ ఇవి కూడా ఉంటుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ సీట్ రౌండ్ 1 లాస్ట్ ఇయర్ జూను 9వ తారీఖు వచ్చిందమ్మా. రౌండ్ 1 లాస్ట్ ఇయర్ జూన్ 9వ తారీఖు వచ్చింది. దాని పేమెంట్ ఆఫ్ మండే 9 జూన్ 9 రౌండ్ 1 వచ్చింది లాస్ట్ ఇయర్. రౌండ్ 2 వచ్చి 21 జూన్ వచ్చింది. జూన్ 21 వచ్చింది. తర్వాత ఇది పేమెంట్, దానికి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఇది కూడా సేమ్ జేఈ కాన్సెప్ట్ అమ్మ. జేఈ లాగా ఉంటుంది ఇది కూడా. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ముందు ఎస్ఏఎఫ్ కట్టాలా, తర్వాత పార్షియల్ అడ్మిషన్ ఫీజు, పిఏఎఫ్ అండ్ ఎస్ఏఎఫ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ముందు మీకు సీట్ రాగానే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి. ప్రతి ఒక్కరు ఎంత అని అమౌంట్ కట్టాలి. మనం ఆ డీటెయిల్స్ అనేది చెప్పుకుందాం త్వరలో. మనము మీరు మెంటర్షిప్ జాయిన్ అయితే నేను ఫోన్లో కూడా వీడియోలో కూడా చేస్తూ ఉంటాను, నో ప్రాబ్లం. ఇక్కడ రౌండ్ 3లో మనకి ఫిబ్రవరి 27th జూన్ రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ చూసారా పార్షియల్ ఇది పిఐఎఫ్, పార్షియల్ అడ్మిషన్ ఫీజు. పిఐఎఫ్ మీరు జూలై 2వ తారీఖు కల్లా పే చేయాలి. లేకపోతే ఆన్లైన్ విత్డ్రాల్ ఫ్రమ్ ద అడ్మిటెడ్ ఇన్స్టిట్యూట్. పేమెంట్ కట్టకపోతే ఏమైందంటే మీకు వచ్చిన సీటు పోద్ది. మీకు ఇక్కడ సీటు రాగానే, సో ఇప్పుడు రౌండ్ 1లో నాకు సీట్ వచ్చింది. రౌండ్ 1లో సీట్ వస్తే మీరు ఎస్ఏఎఫ్ కట్టేయాలి, గుర్తుపెట్టుకుని. ఆన్లైన్ పేమెంట్ చేసేయాలి. తర్వాత సీట్ రాని వాళ్ళు ఓకే, రౌండ్ 2లో సీట్ వచ్చింది, ఎస్ఏఎఫ్ పేమెంట్ చేసేయాలి. ఫ్లోటా సైడ్ ఇవన్నీ విల్లింగ్నెస్ ఇచ్చుకోవాలి. ఫ్లోటు సైడు ఇవన్నీ కట్టాలంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి. తర్వాత ఫేజ్ 2 స్పెషల్ రౌండ్, ఫేజ్ 2 కూడా స్టార్ట్ అవుతుంది మనకి జూలైలో ఫేజ్ 2. అప్పటి వరకు మీతో నేను సపోర్ట్గా ఉంటాను, మెంటర్షిప్. కొంతమంది స్టూడెంట్స్ సార్ మరి ఉంటారా లేదా, ఎప్పటి వరకు ఉంటారు, ఇవన్నీ డౌట్లు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. చాలా స్టోరీ ఉంది. మెంటర్షిప్ జాయిన్ అవ్వటం అంటే మరి ఇవ్వటం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ అన్నీ నేను సపోర్ట్ చేయాలి మీకు దగ్గరుండి. అందుకని అంత అమౌంట్ ఛార్జ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ చూడండి టెంటేటివ్ షెడ్యూల్ ఆగస్టు. తెలంగాణ మరి షెడ్యూల్ ఫర్ స్పాట్ రౌండ్ ఆగస్టు వరకు వెళ్ళిపోతుంది. ఇది ఆగస్టు నుంచి అనౌన్స్మెంట్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఆఫ్ నేషనల్ స్పాట్ రౌండ్ ఆగస్టు 5వ తారీఖు వరకు వెళ్తుంది. అంటే ఆగస్టు వరకు మీకు సపోర్ట్గా ఉండాలి. ఆగస్టు లేటు ఇవన్నీ స్టూడెంట్స్ ఈ విధంగా మరి డేట్స్ షెడ్యూల్ ఎలా ఉంటుంది. ఇది షెడ్యూల్ అమ్మ. మరి ఆల్ ది బెస్ట్. 2026 త్వరలో మనకి
2026 రిజిస్ట్రేషను మనకి మే 14. ఈసారి అయితే మరి మే ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంటుంది. మే ఫస్ట్ వీక్ అంటే చాలా పని ఉంది ఇక్కడ మీకు. ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITస్లో మనం మెంటర్షిప్ ఇవ్వటం అంటే అంత ఈజీ కాదు. అందుకని మనం కొద్దిగా ఛార్జ్ ఎక్కువ చేయటమే జరుగుతుంది. అంటే ఒక్కో స్టూడెంట్కి నేను చాలా మరి టైం ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది. మరి ఒక స్టూడెంట్కి చూడండి, మరి నేను వాట్సాప్ నెంబర్ ఇది, మనం ఇంత ఛార్జ్ చేస్తున్నామంటే చాలా పని ఉంటుంది. పని లేనిది అది గేటు, ఇది మన గేటు గైడెన్స్కి మనకి పని ఉంటుంది. మెంటర్షిప్ పని ఉంటుంది. వాట్సాప్ నెంబర్ ఇది, చాలా వర్క్ ఉంటుంది. హోంవర్క్ చేయాలి, నేను చాలా హోంవర్క్ చేసుకోవాలి, మీకు కూడా ఆ వర్క్ హోంవర్క్ ఇవ్వాలి. మరి నేను హోంవర్క్ చేసి మీకు గైడెన్స్ ఇవ్వాలి. నా అంతటికి నేను నేర్చుకోవాలని నేను కూడా నేర్చుకుని మరి అన్ని అన్ని వెబ్సైట్లు చూసి ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు కట్ ఆఫ్ ఉంటుంది, మరి ఆల్రెడీ PDF ఫైల్స్ కూడా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. మరి అన్ని విధాలుగా మరి చాలా కష్టమైన కూడుకున్న విషయం ఇది, మీ అందరికి తెలియదు. అందుకని మనం ఇంత స్టూడెంట్కి ఇంత ఛార్జ్ చేయటం జరుగుతుంది. 1000 రూపీస్ 2000 రూపీస్తో మరి వర్కౌట్ అయ్యే పని లేదు. జస్ట్ మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వకపోతే నేను వీడియోస్ చేస్తాను, ఆ వీడియోస్తో మీరు సొంతగా మీరు కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం మీకు గైడ్. కాకపోతే మిస్టేకు చేయ. ఇది స్టూడెంట్స్ మనకి CCMTకి సంబంధించిన మొత్తం డేటా అయితే మన దగ్గర ఎక్సెల్ మరి డేటాబేస్ రూపంలో ఉంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోండి. మీకోసం ఇంత డేటాబేసు. దీనిలో 32 NITలు ఉన్నాయి మన దగ్గర. 32 NITలు ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, IIITలు ఉన్నాయి, మొత్తం IAST ఉంది. చాలా డేటాబేస్ ఉంది. మొత్తం రౌండ్ 1 రౌండ్ 2 మొత్తం డేటాబేసు మీకోసం సిద్ధంగా ఉంచా. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రౌండ్ 1 రౌండ్ 2కి మొత్తం డేటా ఎవరైతే మెంటర్షిప్ చేయరారో మరి ఈ డేటా అంతా మరి నేను ఆల్రెడీ ఫిల్టర్స్ పెట్టుకున్నాం కాబట్టి ఈ ఫిల్టర్స్లో ఏ బ్రాంచ్ కేటగిరీ వైజ్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనము ఇక్కడ ఫిల్టర్స్ పెట్టుకున్నాం. మరి బ్రాంచ్ వైజ్గా మీరు ఏ బ్రాంచ్ ఉండారు దాని బ్రాంచ్ వైజ్గా నేను మీకు కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ మాత్రమే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇదే వస్తుంది, నో ప్రాబ్లం. మరి ఈ సంవత్సరము కొద్దిగా మనకి EC వాళ్ళకి, IEEE వాళ్ళకి, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కొద్దిగా కట్ ఆఫ్ పెరుగుతుంది, మిగతా వాళ్ళకి తగ్గుతుంది. మెకానికల్ కానీ, సివిల్ కానీ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మొత్తము తగ్గే అవకాశం అయితే ఉంది. వీళ్ళకి మాత్రము మరి పెరిగిద్ది. మరి ఇది స్టూడెంట్స్ మరి ఎవరు అంతా ఉపయోగించుకోండి ఇలాంటి అవకాశాలని. మరి ఉపయోగించుకుని మన తెలుగు వాళ్ళ కోసం చాలా నార్త్ సైడు మరి ఛానల్ చెప్తున్నారు. తెలుగులో ఎవరు చెప్పేవాళ్ళు లేరు. గేట్కి ఎవరు ఎంత డీటెయిల్డ్గా నాకు ఎవరు అనిపించలేదు. అందుకని నేను దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని నేను ఐ డిడ్ మై MTech ఫ్రమ్ IISc బెంగళూరు. ఆ నాలెడ్జ్తో మరి ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ మొత్తంకి. ఈ అవకాశాన్ని వాడుకుంటే మీకే మంచిది. ఎటువంటి పరిస్థితుల్లో నాకు లాభం లేదు. కానీ మీకేందంటే మీ ద్వారా మరి నా ద్వారా స్టూడెంట్స్ ఎవరైనా మరి IITలో కానీ NITలో కానీ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అది ఫర్గెట్ అబౌట్ మెంటర్షిప్ ఫీజు. అది ఫీజు అనేది ఓన్లీ 1 టైం పే చేస్తాము. మీరు లైఫ్ లాంగ్ ఫలానా సారు మరి MTech మరి దీని మరి IITలో వచ్చింది నాకు అని నాకు కొంతమంది ఇప్పటికీ చెప్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఆ స్టూడెంట్స్ చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి ఇలాంటి డీటెయిల్స్, ఇలాంటి డేటా అవైలబిలిటీ ఉంటుంది. మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో CCMT కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. త్వరలో CCMT కౌన్సిలింగ్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఈ అవకాశాన్ని వాడుకోండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ DD MTech ఫ్రమ్ IISc బెంగళూరు. థ్యాంక్ యూ.